ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను మాట అంటే మాటే చూస్తావుగా. వీడు జైలు నుంచి ఎప్పుడు బయటకొచ్చాడు? ఓ చిరు బాబా. వాడే ఈ ఇంటికి నీ పెళ్లికి గండం. ఎలాగైనా నీ పెళ్లి చేస్తానని వాడు లేడన్న ధైర్యంతో మాటిచ్చా. ఇప్పుడు వీడు బయటకొచ్చాడు. వీడుంటే నీ పెళ్లి జరగటం చాలా కష్టం. దెన్ హౌ? ఇంక నా పెళ్లి జరిగినట్టేనా? ఎందుకు కంగారు పడతావు? మా బావగారు ఉన్నారుగా, ఆయనతో మాట్లాడి వాడిని ఇంట్లోకి రానివ్వకుండా చేస్తాను. నువ్వురా. బావగారు, ఒకసారి బయటకొచ్చి చూడండి. ఏంటమ్మా, ఏమైంది? చెరువు జైలు నుంచి వచ్చేసాడు. వాడు బయటకొచ్చాడా? ఎలా వస్తాడు? ఇంకేముంది, ఉందిగా మీ చెల్లెలు గారు బెయిల్ మీద బయటకు తీసుకొచ్చినట్లుంది. చెప్పరా రే మచ్చా, కార్తీక్ వాళ్ళ మదర్కి ప్రాబ్లం ఏం లేదురా, అంతా బానే ఉంది. నువ్వేం టెన్షన్ పడమాకు. పోన్లేరా, బయటికి రాగానే ఒక మంచి మాట చెప్పినావు. సరే, ఇంటికి వచ్చినాను, మళ్ళీ ఫోన్ చేస్తా. ఓకేరా. ఎవడు వాడు? ఇంకా ఈ ఇంటితో ఏ అనుబంధం ఉందని ఇంట్లోకి వస్తున్నాడు? ఓ అన్నా, ఏమన్నా అట్ట మాట్లాడుతుండావు? బిడ్డ జైలు నుంచి ఇంటికొస్తే ఇంట్లోకి రానివ్వకుండా ఏంది నువ్వు చేసేటిది? నా కొడుకు అనేవాడు చచ్చాడని చెప్పాను. చేసిన తప్పుకి జైల్లో శిక్ష పడకుండా బెయిల్ మీద బయటికి తీసుకొచ్చావా? వాడి తప్పుల్ని సమర్థించడమే నీ పని అయిపోయింది. అన్నా, నా మాట ఇన్నన్నా. ముందు ఇంట్లోకి బిడ్డను రాని అన్నా. చిరోని ఇక్కడే ఉండని అన్నా. చిరు, ఈయన్నే ఉండు, నేను పోయి ఎర్రనీళ్లు తీసుకొస్తా. ఆగు, ఏం అవసరం లేదు. ప్రాణాలు తీసే రాక్షసుడికి దిష్టేంటి? దిష్టి తీయాల్సింది మనుషులకి. వీడు మనిషే కాదు. ముందు నా కళ్ళ ముందు నుంచి బయటికి వెళ్ళమను. చేసిన ఘనకార్యం చాలక ఇంకా ఏం మొహం పెట్టుకుని ఇంటికి వచ్చావరా? మా అన్నయ్యలు ప్రశాంతంగా ఉండనివా? మీరంతా మాట్లాడబాకండి. వాడింటికి వాడు రాకుండా ఏడికి పోతాడో? ఎవరిది ఇల్లు? ఈ ఇల్లు వాడిది కాదు. వాడికి ఇంటికి ఏ సంబంధం లేదు. చిరు, చిరు, నా మాటిన్రా. చిరు, చిరు. అన్నా, 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 నువ్వన్నా ఆపన్నా. అన్నా, అన్నా. చిరు, చిరు, నా మాటిన్రా. చిరు. ఎక్కడికి రా వెళ్ళిపోతున్నావు? చచ్చిపోయినోడికి శ్మశానంలో జాగా ఉంటుంది, కానీ ఈ ఇంట్లో ఆడుంటుంది. నా దారిలో నేను పోతానులే. రే, నోరు మూసుకొని పద, నాన్నతో నేను మాట్లాడతాను. రేయ్, ఎక్కడికి తీసుకొస్తున్నావు వాడిని? పోనివ్వు. నాన్న, బాధపడినప్పుడు దూరం దూరంగా ఉన్నాం. కనీసం సంతోష సమయంలో అయినా కుటుంబం అంతా ఒకటిగా ఉండాలి. సంతోష సమయమా? ఏంటది? దుర్గ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది నాన్న.
ఏంట్రా నువ్వు చెప్పేది నిజమేనా? నిన్న ఒప్పుకోనమ్మా ఈరోజు ఒప్పుకుందా? ఒప్పుకుంది నాన్న. త్వరలోనే పెళ్లి జరగబోతోంది. ఇలాంటప్పుడు అందరం కలిసి హ్యాపీగా ఉండాలి కదా. ఆ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది అన్నాక చాలా సంతోషంగా ఉందిరా. నా మాట కాదందని పట్టు వదలకుండా ఆ అమ్మాయిని పెళ్లికి ఒప్పించావు. నువ్వురా కొడుకు అంటే. తండ్రిని బాధ పెట్టేవాడు కాదురా కొడుకు అంటే. నా మనసులో ఉన్న బాధను అర్థం చేసుకుని అది తీర్చడానికి ఎన్ని ప్రయత్నాలైనా చేశాడే వీడు అసలైన కొడుకు. అందుకే వీడిని చూసి నా కొడుకు అని గర్వంగా చెప్పేది. అన్నా, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. నా కుటుంబాన్ని, నా అన్నని అవమానించిన ఆ దుర్గా ఈ ఇంటి కోడలుగా ఎట్టా వస్తుంది? నేనైతే ఒప్పుకోనన్నా. ఆ అమ్మాయి ఒప్పుకున్నాక మనకు అభ్యంతరం ఏంటమ్మా? ఓయన్నా, నిన్నేమో పెళ్లి చేసుకున్నాని అంతలా ఉన్న నిన్ను అవమానించి పంపించినాది. ఈ పొద్దేమో వీడితో పెళ్లి చేసుకుంటానని చెప్పుండాది. మనసులో చచ్చిపోయిన అబ్బాయినే పెట్టుకుని ఈయన్ని ఎట్లా పెళ్లి చేసుకునే దానికి ఒప్పుకుంటాది? అవును బావగారు, వదిన చెప్పింది కూడా నిజమే. నిన్నొక మాట ఈరోజు ఒక మాట మాట్లాడిందంటే ఆ అమ్మాయి మాటలు ఎలా నమ్ముతాం? పైగా నా మనసులో అబ్బాయి ఉన్నాడు అని చెప్పింది. మనసులో అబ్బాయిని పెట్టుకుని మన అబ్బాయితో కాపురం ఎట్లా చేస్తుంది? ఇవన్నీ జరిగే పనులు కావు బావగారు. ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి కాస్త సమయం పట్టుండొచ్చు. నిన్న ఆవేశంలో ఉంది కాబట్టి అలా మాట్లాడింది. ఒక్కరోజు గడిచిపోయింది కాబట్టి ఆలోచించుకుని ఉండుంటుంది. ఇప్పటి వరకు ఆ విజయశాంతి కుటుంబం ఈ పెళ్లికి ఒప్పుకోలేదని చాలా బాధపడుతున్నాను. ఇప్పుడు స్వయంగా ఆ అమ్మాయి పెళ్లికి ఒప్పుకున్నందుకు చాలా ఆనందపడుతున్నాను. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఈ పెళ్లి జరగడమే నాకు ముఖ్యం. ఈ విషయంలో ఎవరూ ఏం మాట్లాడొద్దు. నాకు సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేయొద్దు. తర్వాత నేను కాదన్నానని బాధపడద్దు. అంటే ఏంటన్నా? నా మాట కూడా వినవా నువ్వు? ఓ మంచి పని చేయడానికి ఇంకెవరి మాట వినదలుచుకోలేదమ్మా. బాగుండదన్నా, చాలా బాగుండది. హ, మా అన్నయ్య లోకము, ఈ ఇల్లే ప్రపంచమని బతికిన నిన్నేళ్ళు. నా అల్లుళ్లలో నా బిడ్డల్ని చూసుకుని బతుకుతుండాను. అట్టంటిది ఈ పొద్దు నా మాటకి విలువ లేకుండా పోయిండది. నా అవసరం లేకుండా పోయిండది. హ, అంతా మీ ఇష్టమే అయినప్పుడు ఇంకా ఈ ఇంట్లో నాకు ఎవరున్నట్టు? ఎవరు లేరన్నా. అందరూ ఉన్నారనుకుని ఈ పొద్దు ఒంటరిదాన్ని అయిపోయాను. అమ్మా, అమ్మా, అన్నపూర్ణ.